Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, acknowledging faith beyond boundaries. పరిమితులు లేని విశ్వాసమును అంగీకరించుట, గుర్తించుట. Let us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, చాలాసార్లు క్రైస్తవ్యానికి ఒక పరిధి గీస్తాం. మనం వీళ్ళే క్రైస్తవులు, మన తర్వాత ఈ పరిధిలో ఉన్న వారికి మాత్రమే క్రీస్తు ప్రభుల వారిని పరిమితం చేస్తాం. దిస్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ క్రీస్తు ప్రభుల వారు ఏ ఒక్క గుంపుకో, ఒక తెగకో, ఒక విభాగానికో చెందిన వారు కారు. ఆయన సర్వలోకానికి రక్షకుడు. యూ కెనాట్ ఓన్ జీసస్ క్రైస్ట్. ఆయనను కేవలం ఒక కమ్యూనిటీకో, ఒక జనాంగానికో యూ కెనాట్ ఓన్ హిమ్ లైక్ దట్. క్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళికి, సర్వ సృష్టికి జగద్రక్షకుడు. ఆయన సమస్త జగత్తుకు రక్షకుడు. చూసి, మరి పాత నిబంధనలో కూడా దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. అంటే మిగిలిన వారందరూ కారని కాదు. దేవుడు ఏ పని కొరకు పూనుకున్నాడు? మానవ రక్షణ, మానవులను సరైన దారిలో ఉంచటానికి కావలసినటువంటి ఒక తోడ్పాటు, ఒక ప్రేరణ, ఇది ఇశ్రాయేలుల ద్వారా కల్పించాలని వారిని ఎన్నుకున్నాడు. హీ నీడెడ్ సమ్ పీపుల్. ఆయన పనిని జరిగించడానికి కొంతమంది జనులు అవసరం, వాలంటీర్స్ అవసరం ఆయనకు. అందుకని హీ హెస్ చోసన్ దిస్ పీపుల్. అంతే తప్ప మిగిలిన వారు ఆయన జనులు కాదని అర్థం కాదు. కాలక్రమంలో వీరు అట్లాంటి ఒక స్టేజ్కి వచ్చేసినారు. ఇక మిగిలిన వాళ్ళందరూ, అన్యులందరూ కాదు, మేము మాత్రమే దేవుని ప్రజలము, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము, ఇట్లాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయినారు. అప్పుడు దేవుడు అందరూ తనకెంత ప్రాముఖ్యమో ఆ సంగతిని అక్కడ తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఇశ్రాయేలీయుల పరిపాలన కొరకు ఇశ్రాయేలీయులను వారు ఏ పనికి పిలువబడినారో ఆ పని చేయకుండా వారే గతి తప్పి వారే ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలుపెట్టినారు. కనుక దేవుడు వీరిని గాడిలో పెట్టడానికి, క్రమం తప్పిన ఇశ్రాయేలీయులను గాడిలో పెట్టడానికి, ఎవరినైతే అన్యులు, వీరంతా దేవుని ప్రజలు కాదు అని వీరు భావిస్తున్నారో వారిలో నుండి ఒక రాజును లేవనెత్తినాడు దేవుడు. ఆయన కోరేషును గురించి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన 44వ అధ్యాయం 28వ వచనములో, కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కోరేషును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేముతో కలిపి నిన్ను కడతాను, దేవాలయం పునాది వేయబడతాది. కోరేషు దేవుని మంద యొక్క కాపరి, అన్యరాజే కావచ్చు, అయితే దేవుని చిత్తమంతటిని జరిగించువాడితడు, దేవుని చిత్తానుసారం బ్రతికేవాడు. ఇంకా చాలా బాధ్యతలు అప్పగించినాడు ఆయన. 45వ అధ్యాయం 1వ వచనంలో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ సైరస్. దేవుడు అభిషేకించినాడు. దేవుడు అభిషేకించి తన ప్రజల సంరక్షణ కొరకు, తన ప్రజలకు కాపరిగా ఉండ కొరకు కోరేషును, ఒక అన్యరాజును తీసుకుంటున్నాడు. అండ్ దిస్ యాక్ట్ షల్ ప్రూఫ్ దట్ గాడ్ హ్యాస్ గాట్ నో బౌండరీస్, దట్ గాడ్ హ్యాస్ గాట్ నో పార్షాలిటీ. దేవునికి పక్షపాతం లేదు. దేవుని ప్రేమకు, దేవుని దయకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమకు హద్దులు ఎవ్వరూ గీయలేరు. తర్వాత వచనాలలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. తర్వాత వచనాల్లో ఆయన 3, 4, 5, 6, 7 వచనాలలో దేవుడు హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ టు కోరేష్. కోరేషుకు
తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆయన తనకు తాను నిరూపిస్తుడు. మహాకాశమును సృజించిన వాడని నేనే, వర్షం కురిపించేవాడని నేనే, నీతి అను వస్త్రము కురిపిస్తాను, భూమి నీతిని మొలకెత్తిస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. సో గాడ్ హ్యాస్ గాట్ నో బౌండరీస్. ఇక అదే సంగతి మనకు అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు పక్షపాతి కాదని, అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు దేవునికి సమానులేనని నిరూపించేటటువంటి ఒక బృహత్తరమైన పని ఇక్కడ జరుగుతూ ఉంది. పేతురు పిలువనంపించినాడు కొర్నేలి. పోయినాడు ఆయన తూరు సీదోను ప్రాంతాలలోకి పోయి యొప్పేకు పోయి అక్కడ కైసరయలో ప్రవేశించి కొర్నేలి ఇంటిలోనికి పోయినాడు. పోయేసరికి అంత గుంపే ఉన్నారు, అన్యులు వీరు గుంపే ఉన్నారు. అప్పుడు పేతురు వాళ్ళతో చెప్తున్న మాట 28వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 28లో, అప్పుడతడు అన్యజాతి వారితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిపించినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తం నన్ను పిలిచిత్రో చెప్పండి. కొర్నేలితో మాట్లాడుతున్నాడు ఆయన. కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ఏమనేనంటే, ఎందు నిమిత్తం నన్ను పిలిపించినారు? మీరంతా అన్యులను ముట్టుట మంచిది కాదు, అంటే ధర్మము కాదు, మంచిది కాదు. యూదునికి నియమము అన్యులతో మాట్లాడడము, అన్యులతో సాంగత్యం చేయటము మాకు ధర్మము కాదని మీకు తెలిసినా దేవుడు చూపించినాడు నాకు ఏమని, అందరూ సమానులే, అంటకూడదు, ముట్టకూడదు, ఇవి నిషిద్ధమైనవి అని చెప్పుట మంచిది కాదు, అందరూ దేవుని దృష్టిలో సమానులే అని దేవుడు నాకు చూపించినాడు. కాబట్టి మీరు పిలుస్తారని నేను మీ దగ్గరికి వచ్చినాను, ఏమో చెప్పండి, ఎందుకు పిలిచినారో? అప్పుడు కొర్నేలు అంటున్నాడు, నాకు తెల్లవారుజామున దర్శనం వచ్చింది, తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు నిన్ను గురించి చెప్పినాడు, అందుకని నిన్ను పిలిపించినాం. నువ్వు దేవుని గురించిన గొప్ప సంగతులు, క్రీస్తు ప్రభుల వారి గురించిన గొప్ప సంగతులు మాకు బోధించు అని అంటే, అప్పుడు ఈ 36వ వచనంలో నుండి 37వ వచనంలో నుండి అపోస్తలుడైన పేతురు, ప్రధాన శిష్యుడైన పేతురు, వారందరికీ క్రీస్తు ప్రభుల వారిని గురించిన సువార్త అన్యులకు బోధిస్తున్నాడు. వీరందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి యెడల భయము, భక్తి, విశ్వాసము కలిగినటువంటి వారు. పాత నిబంధనలో కోరేషు దేవుని యందు భయము, భక్తి గలవాడు, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు. ఇక్కడ ఈ ప్రజలందరూ, కొర్నేలితో పాటు ఉన్నటువంటి జనులందరూ దేవునికి భయపడి క్రీస్తు ప్రభుల వారి విశ్వాసమందు నాటబడిన వారు. వారందరూ పిలిపించుకొని పేతురు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త బోధిస్తున్నాడు. దేవుడు అక్కడ కోరేషును ఎన్నుకుంటున్నాడు, క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ కొర్నేలికి దర్శనమిస్తున్నాడు. అండ్ దిస్ షల్ అగైన్ ప్రూవ్ us that God has got no boundaries. Nobody can warn God. నేను మావాడే దేవుడు, మీ అందరి వాడు కాదు అని ఎవ్వరు ఓన్ చేయలేరు. అది అసాధ్యం. యూ కెనాట్ డూ ఇట్ అట్ ఆల్. యూ షుడ్ రిమెంబర్ దిస్. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్. Nobody can warn Christ. Jesus is God for everybody. He has come down to save the entire nations, not just one sect of people. కొంతమంది కొరకు కాదు ఆయన వచ్చింది, అందరి కొరకు ఆయన ఈ లోకానికి తెంచినాడు. తర్వాత పరిశుద్ధ మత్తయి సువార్తలో మరలా మనం చూస్తాం, కనాను స్త్రీ యేసు స్వామి దగ్గరకు వచ్చింది. ఆయన తూరు సీదోను ప్రాంతాలలో వాక్యం చెప్తా ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టింది, చాలా వేదనలో ఉంది, రా కాపాడమని పిలిస్తే యేసుస్వామి చాలా టిపికల్ వర్డ్స్ ఉపయోగించాడు. అమ్మా, పిల్లల నోటి యొద్ద నుండి రొట్టె ముక్క తీసి కుక్కలకేయట సమంజసం కాదంటున్నాడు. అంటే ఆమెను ఒక కుక్కతో పోలుస్తున్నాడు క్రీస్తు ప్రభుల వారు. అయినా ఆమె విశ్వాసం కోల్పోకుండా, అయితే మళ్ళీ ప్రభా, పిల్లలు తింటా కింద పడిపోతే కుక్కలే తింటాయి కదా, అట్లాంటి కుక్కలలో నేను ఒక కుక్కను అనుకోనైనా నా బిడ్డను కాపాడు. ద ఫెయిత్, లుక్ ఎట్ ద ఫెయిత్. యేసుక్రీస్తులో మనల్ని అందరినీ ఐక్యపరిచే ఒకే ఒక్క సంగతి ఏంటంటే విశ్వాసం. బై ఫెయిత్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
to whatever religion, to whatever caste, creed, race you belong to. You are all one by faith. You are all children of Christ only by faith. విశ్వాసం వలన మనమందరము అబ్రహాము పిల్లలమే. విశ్వాసం వలన మనమందరము క్రీస్తుకు పిల్లలమే. విశ్వాసం వలన మనమందరము క్రీస్తుకు వారసులము. And Jesus Christ looks at the faith, not at the people. వాళ్ళను చూడడు ఆయన, వారి యందున్న అమ్మా నీ విశ్వాసం గొప్పది. Your faith is tremendous and here I tell you, your daughter is cured. నీ కుమార్తె స్వస్థత పొందింది పోమ్మా అని చెప్తున్నాడు. By faith. What is the only one accept that combines us, that joins us, that keeps us together? మనలందరినీ ఒకటిగా ఉంచే ఒకే ఒక్క సాధనం విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం అందరం ముందుకు సాగి ఐక్యతతో కొనసాగుటకు మనం గీసుకున్నటువంటి ఈ మతం అనే సరిహద్దు తొలగించి బయటకు పోయి జనులతో కలిసి అందరినీ ఈ విశ్వాసం నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు మాకు మనయేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మనకు తోడైండును గాక. ఆమెన్.